ఈ నూతన సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారని ప్రజలందరూ ఆసక్తిగా చూస్తూ ఉంటే మన విజనరీ గారు విదేశీ పర్యటనలో ఉన్నారని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వారి కుమారుడు లోకేష్ గారు ఇద్దరు వేరు దేశాలకు వెళ్ళినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. ఎందుకు వెళ్లారు అంటే ఎవరికీ తెలియదు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రజలకి పారదర్శకంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉండి కనీసం అధికారిక పర్యటనగా వెళ్తున్నామా లేదంటే అనధికారికంగా వెళ్తున్నామా, ఇన్ని రోజులు ఈ రాష్ట్రానికి అందుబాటులో ఉండట్లేదని చెప్పాలన్న ఆలోచన కూడా వాళ్ళకి ఎందుకు రాలేదు, ఎందుకు ఈ పర్యటనని అంత రహస్యంగా ఉంచారో ఎవరికి అర్థం కావాలి. కొడుకు ఏ దేశం వెళ్ళాడో తెలియదు, తండ్రి ఏ దేశం వెళ్ళాడో తెలియదు. బయటికి లీకులు లండన్ వెళ్ళాడని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. కానీ వీళ్ళ చెప్తున్న దేశం కాదు, జపానో బాలియో ఇంకో చోటకు ఆయన వెళ్ళాడని బయట ప్రచారం జరుగుతాం. అసలు ప్రజల్ని ఇంత అయోమయంలో ఎందుకు ముంచాలి? మీరు ఏ దేశం వెళ్ళినా రైట్ రాయల్గా ఇగో నేను వారం ఉండను, లేకపోతే 5 రోజులు ఉండను, నేనేదో నూతన సంవత్సరం వేడుకలకు వెళ్తున్నాను, లేకపోతే నాకు ఇంకేదైనా పని ఉందని వెళ్తున్నానో, పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్తున్నామనో, పెట్టుబడులు పెట్టడానికి వెళ్తున్నామనో చెప్పొచ్చు కదా. ఎందుకు రహస్యంగా ఉంచుతారు? ఆ రోజు గతానికి ఒక్కసారి వెళితే గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తమ కుమార్తెల చదువు కోసం లండన్ లో ఉంటే ఆయన చూడడానికి వెళ్తే దాన్ని ఎంత పెద్దగా, అది కూడా ఒక రిలీజ్ చేసి నేను లండన్ వెళ్తున్నాను అని అధికారికంగా చెప్పి వెళ్తే ఎంత దుష్ప్రచారం చేశారో మీకు గుర్తుందా? లోకేష్ గారు ఎంత దిగజారుడు భాష మాట్లాడి ఆయన గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి హేళన చేశారో మీకు గుర్తుందా? వాళ్ళ కుమార్తె చదువు నిమిత్తం లండన్ లో ఉంటే ఆమె దగ్గరికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ గారి కూతురి దగ్గరికి వెళ్తే చాలా చీప్ భాషని, ఆ రోజు చౌకబారు భాషని లోకేష్ గారు వాడారు. మేము అలాంటి వ్యక్తులు, మా పార్టీ అలాంటి పార్టీ కాదు. ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఎంత తెగబడిపోతారనేది వాళ్ళని చూసే అర్థం చేసుకోవాలి ఎవడైనా. ఎంత దిగజారిపోయి కూడా తప్పుడు భాష తప్పుడు మాటలు మాట్లాడుతూ కూడా వాళ్ళ చెప్పేదేదో పెద్ద ప్రవచనాలలాగా, ఒక ఆయనేమో పూజ్యులు చాగంటి కోటేశ్వరరావు గారి లాగా, ఇంకొక ఆయన గరికపాటి నరసింహారావు లాగా, ఇంకొక ఆయన చిన్న జిఆర్ స్వామి గారి లాగా చెప్తారు బయటకు వచ్చి. వాళ్ళు ఏ దేశం వెళ్ళినా మన తెలుగు వాళ్ళు ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా కూడా పిలిస్తే పలికే తెలుగు వాళ్ళు ఉన్నారు. ఏ విమానం ఎక్కారు, ఏ ప్రైవేట్ వెహికల్లో ఎక్కడికి వెళ్ళారు అనేది తెలుస్తూనే ఉంటది కదా, తెలియకుండా ఎలా ఉంటుంది? అంత రహస్యంగా మీ పర్యటన ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది?